ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఒక 25 సంవత్సరాల అబ్బాయి అమ్మాయి ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత బస్సులో కిటికీ పక్కన కూర్చొని హెడ్సెట్ పెట్టుకొని ఆ పాట వింటూ కలలకంటూ వెళ్ళే రోజులు అవి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. రాజువైనా ఆనందైనా నువ్వైనా. హాయ్ హాయ్ రాజా గారు. అసలుకి మా రాజా గారు ఏంటి సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నట్టున్నారు ఇక్కడ ఈ డ్రెస్ లో. బహుశా ఎవరన్నా చూసేవాళ్ళు ఫేస్ వరకు ఆపేసి కింద చూస్తే మేబీ సెంట్రల్ మినిస్టర్ ఇంటర్వ్యూ చేసాడేమో రోషన్ అనుకుంటారు. సూపర్ రాజా గారు, నిజంగా వెరీ గుడ్ టు సీ యూ సార్. థ్యాంక్ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. ఎందుకంటే ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. 20 years కదా. ఇప్పటికీ 20 years వాళ్ళు ఈ సాంగ్ వింటే రాజా గారు గుర్తొస్తారు. దేవుడిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఏదో ఒక రూపంలో మనం గుర్తుండటం. అలా మీరు ఎప్పుడు గుర్తుండిపోతారు. ఏం చెప్తారు ఫస్ట్? థ్యాంక్స్ టు గాడ్ అంటే ఏం చెప్తారు ఆయనకి? ఐ వుడ్ లైక్ టు గివ్ ఆల్ ద క్రెడిట్ టు గాడ్ అండి. దాని తర్వాత ఆఫ్ కోర్స్ టాలెంట్ అండ్ రైట్ టైం, రైట్ డైరెక్టర్, రైట్ ప్రొడక్షన్ హౌస్, రైట్ టీమ్ దొరకటం. సో అన్నీ అలాగా సమకూడి జరిగాయి అన్నమాట. రైట్ హీరో దొరకటం, రైట్ ఆర్టిస్టులు దొరకటం అండ్ మ్యూజిక్ అండి. ఇట్స్ అంటే ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా అండి, ఇర్రెస్పెక్టివ్ అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేండి, ముసలి వాళ్ళు అనేది లేరండి, అందరూ ఈరోజు కూడా 20 years అయినా కూడా ఫస్ట్ టైము సినిమా చూసిన ఫీలింగు ఇప్పుడు కూడా చూస్తే అదే ఫీలింగ్లో ఉంటారు. అంటే అంత ఫ్రెష్గా ఉందండి. 20 సంవత్సరాలు అయినా కూడా మేము మూవీ అంటే మేము కొంచెం మూడ్ ఆఫ్లో ఉంటే మీరు నన్ను అడగండి ఎవరి పాటలు వింటారు అని. ఎవరి పాటలు వింటారు? రాజా గారి పాటలు. అయ్యా భలే చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి పాటలు, హీరో రాజా గారి పాటలు రెండు వింటుంటాం మేము. మీరు ఇప్పుడు యాక్టర్ టర్న్స్ ఫాస్టర్ కదా? యాక్టర్, ఫాస్టర్, పొలిటికల్ గా. ఓకే. ఎప్పుడన్నా వింటుంటారా పాటలు? ఎందుకంటే సినిమా పాటలు వినరు, క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు సినిమా చూడండి. టైం కుదరదు నాకు బేసిక్లీ. అండ్ ఇట్ డస్ నాట్ ఇంట్రెస్ట్ మీ ఎనీమోర్. ఓకే. ఇప్పుడు వినరు అనేది ఏముండదండి, అందరు వింటారండి, విన్నట్టుగా యాక్ట్ చేస్తారండి, అంతే అంతే. సో ఇవాళ ఒక రియల్ పర్సన్ వచ్చారబ్బా మన షోకి అయితే. ఇప్పుడు అందరు నటించే వాళ్ళేనండి, ఏదో ఒక రూపంలో ఎవడో ఒకటి నటిస్తూ ఉంటాడు. నటించని వాడు ఈ లోకంలో ఏ మానవుడు లేడండి. ఓకే. సో ఏదో ఒక సందర్భంలో వాడు నటించాల్సి వస్తుంది. అందుకనే షేక్స్పియర్ గారు అన్నారు కదా, ద వరల్డ్ ఇస్ అ స్టేజ్ అండ్ వీఆర్ ఆల్ యాక్టర్స్, వీ ప్లే అవర్ పార్ట్ అండ్ వీ గో. మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు కదా, నిజాలని ఎప్పుడు నమ్మరు ఎందుకంటే నిజాలు కనపడవు కాబట్టి అనా? ఇప్పుడు కనిపించేవన్నీ నిజాలు కావు, నిజాలు ఎన్నడూ కనిపించవు. ఎందుకంటే ఒక మనిషి వెనకాల ఏమున్నాయో, ఏమి దాపరికాలు ఉన్నాయో ఆ వ్యక్తికి తప్ప మరో వ్యక్తికి తెలవటం చాలా కష్టం. ఓకే. సో వాట్ ఇప్పుడు సుమన్ అంటే ఇప్పుడు రోషన్ అనేది, హూ ఇస్ రోషన్ రియలీ అనేది బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే మీరు ఒక ఇమేజ్ని మీరు క్రియేట్ చేసుకున్నారు, కానీ లోపల ఒక ఇమేజ్ ఉంటుంది, అది మీకు తప్ప ఎవరికి. అందుకని వీఆర్ ఆల్ యాక్టర్స్ అంటారు. పోనీ నేను తెలుసా సార్ మీకు? అంటే మీ రోషన్ బయట కనిపించే రోషన్ నాకు తెలుసు, లోపల ఉన్న రోషన్ నాకు తెలియదు కదా. సో అదే అంటాను, నా లైఫ్లో నా అంబిషన్ ఒకటే, లోన బయట ఒకేలాగా. ఓకే. యాక్సెప్ట్ యువర్ ఫాల్ట్స్, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్, ఫేస్ దెమ్. అంటే మీరు ఒక్కసారిగా టర్న్ అయినప్పుడు చాలామంది మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అన్నా ఒక హీరో అన్నా కానీ మంచి హ్యాపీగా ఉండే ఒక ఫీల్డ్ ఇది. భలే చెప్తావు, మంచి ఫేమ్ ఉన్న ఫీల్డ్. నువ్వు సినిమా ఇండస్ట్రీలోనే హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పు? ఎందుకు లేరు? చిరంజీవి గారు లేరా? బాలకృష్ణ గారు లేరా? ఇప్పుడు సినిమా ఆడింది అనుకో హ్యాపీ, ఆడలేదనుకో ఓకే, మళ్ళీ వాళ్ళ కష్టము వాళ్ళ ప్రయాస అంతా పోయినట్టే కదా. ఇప్పుడు ఏ హీరోకైనా, మెగాస్టార్ గారికైనా కానివ్వండి, చిన్న స్థాయిలో హీరోగా కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ కూడా సినిమా సక్సెస్ అయితేనే వాళ్ళకి సంతోషం. బట్ 20 years బ్యాక్ అంటే గోల్డెన్ ఎరా చూసిన యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. లైక్ మీలాంటి హీరోస్ అందరికి కూడా నిజంగా లక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న హీరోస్కి చాలా మాట, అది ఒక టైం వచ్చింది, ఆ టైంలో మేము పడ్డాము, మాకు అవకాశాలు వచ్చాయి. ఎనీహా ఒక మంచి ఇప్పుడు బయటికి వెళ్ళినా కానీ మంచి గుర్తింపు, మంచి ఫేమ్ ఉంది,
మంచి డబ్బు, హ్యాపీనెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ మీరు చూసుకున్న ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. మనం ఏదో అనుకుని వెళ్తే మనం వెనక field చాలా మంది కాదు ఏదో రోషన్. విధంగా మాట్లాడతారు. కాదు ఇప్పుడు ఈ ఫీల్డ్లోనే కాదు క్రిటిసిజం, ప్రతి ఫీల్డ్లో ఉంది. కాకపోతే మా పబ్లిక్ లైట్లో ఉన్న వారికి క్రిటిసిజం ఎక్కువ, Okay. లైమ్ లైట్లో లేని వారికి క్రిటిసిజం తక్కువ, అంతే తేడా. మీరు 2 ఫీల్డ్లలో ఎక్కడ ఎక్కువ క్రిటిసిజం చూసారు? రెండు చూశాను Hmm. యాజ్ అన్ యాక్టర్ చూశాను, యాజ్ అ పాస్టర్ చూస్తున్నాను, పొలిటికల్గా ఇప్పుడు కొన్ని క్రిటిసిజమ్స్ చూస్తున్నాను. సో అన్ని పెయిన్స్ భరిస్తున్నారు అనమాట. తప్పదు కదా మరి. మనిషికి ఒక పెయిన్ ఉంటేనే కష్టం, మీరు త్రీ ప్లేసెస్ లో పెయిన్స్ ఇప్పుడు టాక్ ఇస్ చీప్ రోషన్. ఎస్. ఇప్పుడు మాట్లాడటానికి మనిషికి రూపాయి ఖర్చు అవ్వదు కాబట్టి, నోరు ఉంది కాబట్టి మాట్లాడేవాడు ఎవడైనా మాట్లాడతాడు. ఓకే. ఇప్పుడు ఆ చీప్ మాటలకి మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ చీప్ ఈస్ చీప్. ఓకే. దానికి మనం వాల్యూ ఇచ్చి దానికి విలువ కట్టి ఎందుకు మనం మన మైండ్ సెట్ని మనం అప్సెట్ చేసుకోవటం. ఓకే. దట్ ఈస్, అది నా సిద్ధాంతం. సో ఎనీథింగ్ దట్ ఈస్ చీప్ విల్ బీ చీప్. ఇప్పుడు చీప్గా ఉన్న దానికి వాల్యూ మనం పెంచలేం. సో అందుకని కొంతమంది మాట్లాడే మాటలు చీప్ టాక్ అంటాను. సో అలాంటి మాటలకి మనం వాళ్ళకి విలువ ఇచ్చి రియాక్ట్ ఎవరా అలాంటి మాటలకి? మనుషులకి ఎదురుగా మాట్లాడినా గానీ నన్ను తిట్టని బూతు లేదు రోషన్. ఎవరు? ఇండస్ట్రీ వల్ల? ఇండస్ట్రీ కానీ అన్ని ఇండస్ట్రీల్లో. ఓకే. ఏంటి నన్ను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబాన్ని వాళ్ళ ఇష్టం. దే థింక్ దే హ్యావ్ ద రైట్. ఎందుకు? క్రిస్టియానిటీ తీసుకున్నారనా? అవును, అంతే కదా మరి. క్రిస్టియానిటీ తీసుకున్నారనా, లేకపోతే క్రిస్టియానిటీలోకి మీరు కూడా హిందూస్ ని మారుస్తారు అనేది ఒక బయట రూమర్ అయితే ఇప్పుడు ఉంది. వాళ్ళకి ఏంటంటే దే డోంట్ లైక్ మీ గోయింగ్ దేర్. సో వాళ్ళకి ఏమిటంటే అరే మనవాడు కదా, అమ్ముడు పోయాడు అనేది వాళ్ళ హృదయంలో ఉన్నది వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. సరే, యు ఆర్ ఎంటైటిల్డ్ టు యువర్ ఒపీనియన్, ఐఎమ్ ఎంటైటిల్డ్ టు మై ఒపీనియన్ అండ్ మై చాయిసెస్. దాన్నే ఉంది, నిజమే మీరు చెప్పింది. ఎందుకంటే కొంత మనం కూడా మార్కెట్లో ఏంటి అని తెలిసిన తర్వాత జనానికి ఇఫ్ ఐఎమ్ చేంజింగ్ సమ్ అదర్ ఛానల్ ఈడు ఎంతకు అమ్ముడు అంతే కదా పోయారు. మరి. ఇప్పుడు రోషన్, ఐ హ్యావ్ సీన్ యువర్ జర్నీ, ఐ హ్యావ్ సీన్ యువర్ స్ట్రగుల్. What Roshan was 10 years back and what Roshan is now, I appreciate you. థ్యాంక్ యూ. Your credibility, your commitment, your dedication. ఇప్పుడు రోషన్ అనే వ్యక్తి ఇప్పుడు 10 years బ్యాక్ ఇప్పుడున్న రోషన్కి ఎవరు నిన్ను గుర్తుపట్టారు? నువ్వు ఎంత క్రిటిసిజం ఫేస్ చేసి ఉండాలి, ఎన్ని మాటలు విని ఉండాలి, ఎంతగా నువ్వు కృంగిపోయి ఉండాలి. బట్ యూ స్టిల్ స్టూడ్ ఫర్మ్ అండ్ దట్ ఈస్ ది ఎండ్ రిజల్ట్. నువ్వు ఏది పట్టించుకోకుండా నువ్వు చేయవలసింది చేసావు. ఈ స్థాయిలో ఉన్నావు. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. దాన్ని నువ్వు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళావు కాబట్టి యు ఆర్ బ్లెస్డ్ టుడే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.